ఒరే నువ్వా? నా బిడ్డను మింగేసి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావురా? నా బిడ్డను మింగేశారు, నా వారసుడు నాకు కాకుండా చేశారు. సరిపోలేదా మీకు? ఇంకా ఎందుకు వచ్చావు? తను రాలేదు మేడం, నేనే తీసుకొచ్చాను. మీ ఇల్లు ఒకసారి చెక్ చేయాలి. బిడ్డ చనిపోయిన బాధలో నేనుంటే నా ఇల్లు చెక్ చేయడం ఏంటి? అవన్నీ తర్వాత చెప్తాం. దయచేసి మా డ్యూటీకి అడ్డు రాకండి. మా దగ్గర సెర్చ్ వారెంట్ కూడా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. మధు పద. మాధవ్, నువ్వు ఇక్కడ చూడు, నేను అటువైపు చూస్తా. మాధవ్, ఏమైనా కనిపించాయా? లేదు సార్. మాధవ్, ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయేంటి? రా, వెళ్ళి కనుక్కుందా. ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయేంటి మేడం? అది నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. నా బిడ్డ నాకు దూరమైనప్పటి నుంచి విపరీతంగా మనస్తాపానికి గురవుతుంటే డాక్టర్ గారే మందులు రాసిచ్చారు. ఒంట్లో ఎంత బాగాలేకపోతే మాత్రం మరీ ఇన్ని టాబ్లెట్సా? నిజం చెప్పండి, ఒక మనిషి ఇన్ని టాబ్లెట్స్ వాడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూశారు కదండి, బాలేని వాళ్ళు టాబ్లెట్ మింగడం కూడా తప్పేనా? తేరా, మళ్ళీ ఏం చెప్పి తీసుకొచ్చారా వీరిని? నా బిడ్డను నాకు దూరం చేశారు, అది సరిపోలేదా? ఇలా ఇంటి మీదకి పోలీసులు తీసుకొచ్చి నా పరువు తీయాలనుకుంటున్నారా? చూడండి అత్త, నేను వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మేము ఇబ్బంది పడకూడదని. సర్లేండి, మేమేదో చిన్న అనుమానంతో వచ్చాం. సెర్చ్ చేయడానికి కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. పద మాధవ. పిన్ని వెళ్ళిందా లేదా? తను ఉండగానే మాధవ్ వెళ్ళాడు అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందే జాగ్రత్త పడుద్దని ఫోన్ చేశాను. వెళ్ళిందో లేదో. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇంట్లో ఉన్నట్టా, ఎటైనా వెళ్ళిపోయినట్టా? సార్ నమస్కారం సార్. నమస్తే. ఏం కావాలి? ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు ఏంటి అని మాకు వివరంగా చెప్పు. సార్, ఇవి బ్లడ్ క్యాన్సర్కి సంబంధించినవి. క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడే